హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 28 స్టేట్స్ క్యాపిటల్స్ అండ్ గవర్నర్ సీఎంస్ అంటే 28 రాష్ట్రాల రాజధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది న్యూ అప్డేట్ ఫ్రెండ్స్. జనవరి 24వ తారీఖు అంటే ఇప్పుడు ఈ రికార్డ్ చేసే టైం వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 28 రాష్ట్రాల గురించి వీడియో ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద పేజ్ ఛానల్ గ్రూప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ లభిస్తుంది. మీకు అలా కాకుంటే మీకు సపరేట్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ కేవలం 5 రూపీసే మాత్రమే ఫ్రెండ్స్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే 5 రూపీస్ ఉంటుంది. 5 రూపీస్ పే చేస్తున్న ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి అంటే మీ స్టోరేజ్లోకి పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అస్సాం. ఓకే, అస్సాం యొక్క రాజధాని ఏంటి ఫ్రెండ్స్? డిస్పూర్. ఓకే, డిస్పూర్. మరియు గవర్నర్ ఎవరు అంటే గులాబ్ చంద్ కటారియా. ఎవరు? గులాబ్ చంద్ కటారియా. మరి సీఎం వచ్చేసి హిమంత బిశ్వ శర్మ. ఎవరు? హిమంత బిశ్వ శర్మ. ఓకే, నెక్స్ట్ స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని వచ్చేసి ఈటానగర్. మరి గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్. మరి సీఎం వచ్చేసి పేమకండు. ఓకే, పేమకండు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చేసి అమరావతి. ఇప్పుడు వీటిపై కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే. గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్. మరియు సీఎం వచ్చేసి వైఐ జగన్మోహన్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ స్టేటస్ తెలంగాణ యొక్క రాజధాని వచ్చేసి హైదరాబాదు. మరి గవర్నర్ వచ్చేసి తమిళసై సౌందర్యరాజన్. మరియు సీఎం వచ్చేసి యనుమల రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్, యనుమల రేవంత్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ స్టేట్ వచ్చేసి బీహార్ యొక్క రాజధాని వచ్చేసి పాట్నా. మరి గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. మరి సీఎం వచ్చేసి నితీష్ కుమార్. ఓకే, నితీష్ కుమార్ సీఎం, బీహార్ యొక్క సీఎం. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని ఏది అంటే రాయ్పూర్ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా అటల్ నగర్గా మార్చారు. ఓకే, ఇది గుర్తుంచుకోండి, అటల్ నగర్. గవర్నర్ వచ్చేసి విశ్వభూషణ్ హరిచందన్. సీఎం వచ్చేసి విష్ణు దియో సాయి. ఓకే, విష్ణు దియో సాయి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి గుజరాత్. ఓకే, గుజరాత్ యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్. గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్. ఓకే, ఆచార్య దేవ్రత్. నెక్స్ట్ సీఎం వచ్చేసి భూపేంద్ర భాయ్ పటేల్. ఇది గుజరాత్ సంబంధించి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి గోవా. ఓకే, గోవా యొక్క రాజధాని ఏమో పనాజీ. మరి గోవా యొక్క గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్, గోవా. నెక్స్ట్ వచ్చేసి హర్యానా యొక్క రాజధాని వచ్చేసి చండీగఢ్ అనేది ఇప్పుడు హర్యానాకును పంజాబ్కు రాజధానిగా ఉంది ఫ్రెండ్స్, క్యాపిటల్గా ఉంది. ఓకే, గుర్తుంచుకోండి. తర్వాత గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ. ఇతను మన తెలుగు అయితేను బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు. ఓకే, సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్. ఓకే, మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని వచ్చేసి 2 ఉంటాయి ఫ్రెండ్స్, సిమ్లా అండ్ ధర్మశాల. సిమ్లా వచ్చేసి ఏమో సమ్మర్ క్యాపిటల్గా ఉంటుంది. ధర్మశాల వచ్చేసి వింటర్ క్యాపిటల్గా ఉంటుంది. వింటర్ క్యాపిటల్ ఏమో ఇది, సమ్మర్ క్యాపిటల్ ఏమో ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ ఫ్రెండ్స్. గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా. మరి సీఎం వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుఖు. ఓకే, సుఖ్వీందర్ సింగ్ సుఖు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్ యొక్క రాజధాని ఏది ఫ్రెండ్స్? రాంచీ. మరి గవర్నర్ ఎవరు ఉన్నారంటే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్. మరి సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్. ఓకే, హేమంత్ సోరెన్. నెక్స్ట్ వచ్చేసి కేరళ యొక్క రాజధాని వచ్చేసి తిరువనంతపురం. ఓకే, మరి అక్కడ గవర్నర్ ఎవరంటే గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. మరియు సీఎం ఎవరు అంటే పినరయ్ విజయన్. ఓకే, పినరయ్ విజయన్. నెక్స్ట్ ఓకే, కర్ణాటక యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేసి బెంగళూరు ఫ్రెండ్స్. మరియు గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్. ఓకే, తావర్చంద్ గెహ్లాట్. సీఎం వచ్చేసి సిద్ధరామయ్య, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తినే. నెక్స్ట్ మహారాష్ట్ర యొక్క రాజధాని ముంబై. మరియు గవర్నర్ ఎవరంటే రమేష్ బైస్. నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏక్నాథ్ షిండే. ఓకే, ఈ గవర్నర్ వచ్చేసి రమేష్ బైస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి
ఓకే, మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేసి భోపాల్ ఫ్రెండ్స్. మరియు గవర్నర్ వచ్చేసి మంగుబాయ్ చెగన్భాయ్ పటేల్. మరియు సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. ఓకే, మోహన్ యాదవ్. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ సంబంధించిన రాజధాని ఓకే ఇంపాల్. ఇది రాజధాని వచ్చేసి ఇంపాల్. గవర్నర్ వచ్చేసి అనసూయ ఉయికే. మరియు సీఎం వచ్చేసి ఎన్ బిరెన్ సింగ్. ఓకే, బిరెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ యొక్క రాజధాని ఓకే, మేఘాలయ యొక్క రాజధాని వచ్చేసి షిలాంగ్ ఫ్రెండ్స్, షిలాంగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ వచ్చేసి పగు చౌహాన్. సీఎం వచ్చేసి కాన్రాగ్ సంగ్మా. ఓకే, సాంగ్మా. నెక్స్ట్ వచ్చేసి మిజోరం. ఓకే, రాజధాని వచ్చేసి ఐజ్వాల్. మరియు గవర్నర్ వచ్చేసి కంబంపాటి హరిబాబు. మరి సీఎం వచ్చేసి లాల్ హోమా. ఓకే, లాల్ హోమా. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. ఓకే, కోహిమా రాజధాని. మరియు గవర్నర్ వచ్చేసి లా గణేశన్. ఓకే, లా గణేశన్. మరియు సీఎం వచ్చేసి నిఫ్యూరియో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్. ఓకే, భువనేశ్వర్. గవర్నర్ వచ్చేసి రఘుబార్ దాస్. నెక్స్ట్ వచ్చేసి సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్. ఓకే, రాజధాని వచ్చేసి పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్. మీకు చెప్పాను హర్యానాను పంజాబ్ది ఒకటే క్యాపిటల్ ఉంటుంది, చండీగఢ్ అని. ఓకే, నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్. సీఎం వచ్చేసి భగవంత్ మాన్. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ యొక్క రాజధాని వచ్చేసి జైపూర్ ఫ్రెండ్స్. మరియు గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా. ఓకే, కల్రాజ్ మిశ్రా. సీఎం వచ్చేసి భజన్లాల్ శర్మ. నెక్స్ట్ సిక్కిం. ఓకే, సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టాక్. మరియు గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. మరి సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తామంగ్. దీన్ని ఇంకేమితరని ఏమంటారంటే ఇతన్ని పిఎస్ గోయలే అంటారు. ఎవరిని? ప్రేమ్ సింగ్ తామంగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు. ఓకే, తమిళనాడు యొక్క రాజధాని చెన్నై ఫ్రెండ్స్. ఓకే, చెన్నై. గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. మరియు సీఎం వచ్చేసి ఎంకే స్టాలిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి త్రిపుర. రాజధాని వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి అగర్తల. ఓకే, అగర్తల. గవర్నర్ వచ్చేసి ఎన్ ఇంద్రసేనారెడ్డి. మరి సీఎం వచ్చేసి మాణిక్ సాహా. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేసి లక్నో. గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. మరియు సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. ఓకే, యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ యొక్క రాజధానులు రెండు ఉంటాయి ఫ్రెండ్స్. మొదటిదేమో డెహ్రాడూన్ అండ్ గైరెసన్. మరియు ఇదేమో వింటర్ సీజన్, ఇదేమో సమ్మర్ సీజన్ క్యాపిటల్ ఫ్రెండ్స్. ఇదేమో సమ్మర్ సీజన్ క్యాపిటల్ ఏమో ఇది, వింటర్ సీజన్ క్యాపిటల్ ఏమో ఇది డెహ్రాడూన్ అన్నట్టు. ఓకే, గవర్నర్ ఏమో గుర్మిత్ సింగ్. సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని కోల్కత్తా అంటారు. మరి సీఎం వచ్చేసి సివి ఆనంద్ బోస్. ఓకే, సివి ఆనంద్ బోస్. మరి సీఎం వచ్చేసి మమతా బెనర్జీ. ఓకే ఫ్రెండ్స్, వీడికి 28 స్టేట్కి సంబంధించిన కంప్లీట్ అయినాయి. ఈ పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే కింద పెయిడ్ క్లాస్ ఛానల్ గ్రూప్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.